Yeah. Hi students. So we already covered integrations. We got completed 3 parts, and so first part completed, second part completed, third part completed, and now we are going with the part 4. Okay. Part 4 today we will discuss two topics. Two topics ఏంటంటే integral of the form integration of f of g of x into g dash of x. అంటే కండిషన్ లో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ f of g of x అనే కండిషన్ ఉంటుంది. ఆ f of g of x అనే కండిషన్ ని తీసుకొని మనం దాన్ని ఇంటిగ్రేట్ డెరివేటివ్ చేస్తే we will get g dash of x. అలా ఉంటే we have to go for the solution. అలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అన్నది నేను మీకు ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x e to the power of x square dx అంటే కండిషన్ చెక్ చేసుకోండి. f of g of x అంటే e to the power of x వరకే ఉంటుంది. నేను x square అంటే f of g of x అనే కండిషన్ వచ్చింది. దాని నుంచి మనకి ఏం కావాలి g dash of x అంటే తీసుకోవాలి. ఎలా సపోజ్ హియర్ సో పుట్ x square is equals to t. సో ఎందుకు తీసుకుంటున్నా సో f of g of x అంటే ఈ g of x అనే కండిషన్ ని అంటే యాజ్ ఏ t. సో దీని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఏంటి సో 2x dx is equals to dt. సో ఇంతకు ముందు చేసినట్టు కొత్త లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఉంటుంది జాగ్రత్త. ఇటువంటి 2x dx we got 2x dx దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of t into x square అనుకుంటే we taken as a t 2x dx అంటే we have taken as a dt. then what is the answer integration of e power t అంటే ఏమవుతుంది e power t plus c. సో అంటే ఇక్కడ ఏమైంది క్వశ్చన్ లో వాడు f of g of x అనే ఒక కండిషన్ ఇస్తాడు. ఆ g of x ని we have taken as a t దాన్ని డెరివేటివ్ చేస్తే we get a g dash of x. అది క్వశ్చన్ లో ఉంటుంది. ఇక్కడ 2x dx ఈ రెండింటిని తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తే we can go for the easy with the answer. సో సెకండ్ క్వశ్చన్ చూస్తున్నా. సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను అనుకుంటా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏముంది అంటే e to the power of root x into sin e to the power of root x by ఇక్కడ ఏముంది root x dx కదా. సో దీన్ని సరే మనకి ఇక్కడ రాసాలి f of g of x అనుకుంటే ఇక్కడ ఉన్న కండిషన్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న కండిషన్స్ రావాలి. అంటే నా పుట్ ఏమొస్తుంది బేటా e to the power of root x is equals to t కదా. e to the power of root x is equals to t డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. ఏం చేస్తున్నా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమైంది ఇక్కడ ఉన్న టర్మ్ ని అంటే యాజ్ x అనుకుంటాం. సపోజ్ మనం ఆల్రెడీ చూస్తాం కాబట్టి సో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఇస్ నథింగ్ బట్ e to the power of root x. మళ్ళీ ఇంటర్ డిఫరెన్షియేషన్ d by dx of root x is equals to d. now e to the power of root x derivative of root x 1 by 2 root x dx is equals to dt. ఏంటి 1 by 2 root x dx చూడండి ఇక్కడ e power root x by ఇక్కడ ఏముంది బేటా రూట్ x ఉంది. ఈ 2 ని పంపించేసుకోండి బేటా e to the power of root x by root x dx is equals to 2 dt. సో ఎందుకు తీసుకుంటున్నాను సో here we are having a e power root x by root x మాత్రమే ఉంది. సో 2 లేదు కాబట్టి 2 ని పంపించేస్తున్నాం. అప్పుడు ఏమైంది సో ఈ టర్మ్ e to the power of root x by root x dx అంటే we get 2 dt. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమైంది ఇప్పుడు integration of sin t by sin t. so here e power root x we have taken as a sin and ఇక్కడ dx ఇది టోటల్ కండిషన్ మనకి ఏమైందిరా 2 dt into 2 dt. now ఇప్పుడు ఇందులో వచ్చి 2 అవుట్ సైడ్ తీసుకుంటే integration of sin t dt. now ఏమొస్తుంది బేటా 2 integration of sin అంటే ఇది minus cos t plus c. అప్పుడు ఏమైంది minus 2 into cos t అంటే ఇది e to the power of root x plus c. సో ఇది మనకు కావాల్సిన కండిషన్. ఇక్కడ కూడా సో e పవర్ t అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ e పవర్ x స్క్వేర్ ప్లస్ c. సో ఇలా అంటే మనం ఏదైతే కండిషన్ తీసుకుంటామో ఆ కండిషన్ ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి దాని డెరివేటివ్ చేస్తే ఇక్కడ ఉన్న టర్మ్స్ కనుక వస్తే దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. ఓకే సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ గో విత్ అనదర్ ప్రాబ్లమ్ ఆల్సో. I will go with another problem. So integration of e to the power of m into tan inverse x by 1 plus x square dx. And just now e to the power of m into tan inverse x by 1 plus x square now. So f dash of into f of g of x by f dash of x. అంటే ఇక్కడ ఏమైపోయింది సో put
tan inverse x is equals to t. ఇది ఇప్పుడు tan inverse x is equals to t. then అప్పుడు ఏమవుతుంది 1 by 1 plus x square dx is equals to dt. చూడండి ఇక్కడ 1 by 1 plus x square dx అంటే ఏమొచ్చు dt. now ఇప్పుడు integration of e to the power of mt into ఇక్కడ ఏమొస్తుంది బెట dt by 1 by 1 plus x square dx అంటే ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ మొత్తం we taken as a dt. so remaining we taken as a t. now integration of e power mt by m plus c. why? సో ఇక్కడ m ఎందుకు రాస్తున్నాం? ఇంతకుముందు x కి ముందు ఏ టర్మ్ ఉంటే కింద రాసినాము, t లో ఉంది కాబట్టి t కి ముందు ఏ టర్మ్ ఉంటే రాయాలి. now e to the power of what is the value of m into t value is how much? tan inverse of x by m plus c. సో ఇది మెథడ్. సో అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఇది బెట. సో ఇక్కడ ఏదైతే టర్మ్ తీసుకుంటామో అది డినామినేటర్ లో చూసుకుంటే కనుక we will get a answer. ఇది ఇంకో ప్రాబ్లం. now we will go with another one also. so it is very very important one. most of the times ఇదే క్వశ్చన్ అడుగుతాడు. సో జాగ్రత్త. so I am going with next one. so sin of root x by root x ఇది integration of dx కదా. now put root x is equals to t. ఇందుకు ఇక్కడ ఉంది. then the derivative of root x is nothing but 1 by 2 root x. and ఇక్కడ ఏం చేస్తున్నాం? derivative with respect to x is 1 by 2 root x dx equals to what? dt. but ఇక్కడ 1 by root x dx మాత్రమే ఉంది. 1 by root x dx ఉంది కాబట్టి we have to set that 2 to that side. 1 by root x dx is equals to 2 dt. okay, substitute here beta. integration of sin t into 2 dt. again 2 outside తీసుకుంటే ఏమొస్తుంది? integration of sin t dt. formula is 2 into minus cos t plus c. that is equal to minus 2 cos of t value is how much beta? root x plus c. so ఇది అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఇది. ఏ కండిషన్ అయితే తీసుకుంటామో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే దీంట్లో ఉన్న టర్మ్ వస్తుంది. వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే we will get a answer. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలానే సో ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాబ్లమ్స్ అలానే కొన్నిటిని ఇస్తాను నేను. సో దానికన్నా ముందు సో we are having some other also. so next one, integration of sin of log x by x dx. what? integration of sin of log x by x dx. now అర్థమైపోయింది చూడగానే put log x is equals to t. then 1 by x dx is equals to what? dt. log x equal to t, then 1 by x dx is equals to dt. now substitute పెట్టేది integration of beta 1 by x dx అంటే what we write? we should write it dt and here sin t. then what we will get here? cos minus cos t. so then here minus cos of t value is how much beta? log x plus c. so అంటే ఓవరాల్ గా మనం ఏదైతే అక్కడ తీసుకుంటామో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే దాంట్లో ఉన్న టర్మ్ వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేస్తే we will get a answer. ఇది మనకు కావాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ యూ యాజ్ ఏ క్వశ్చన్స్. అవి అయిపోయిన తర్వాత మీకు నేను వేరే ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏముంది అంటే కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x by under root of 1 minus x square dx. ఓకే, now put ఇక్కడ ఏమొస్తుంది బేటా? sin inverse x is equal to t, then 1 by under root of 1 minus x square dx equal to dt. అంటే డెరివేటివ్ చేస్తే డినామినేటర్ పార్ట్ వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x equal to ఏమనుకున్నా t. సో ఈ టోటల్ వాల్యూ ఏమైంది? dt. దట్ ఈస్ dt. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైంది? t స్క్వేర్ బై 2. ఎందుకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? x పవర్ n plus 1 by n plus 1. that is ఇక్కడ 1 ఉంది కాబట్టి t square by 2 plus c. that equal to t value is how much better? sin inverse. అంటే sin inverse of x by 2 ఇక్కడ whole square plus c. సో ఇది మనకు కావాల్సిన కండిషన్. సో ఈ మెథడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవడం ఏంటి? ఇక్కడ g of x ని తీసుకొని డెరివేటివ్ చేస్తే g dash of x వస్తుంది. దాన్ని రీల్ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే you will get a answers are very easy. ఇది మనకు కావాల్సిన ఇంకో మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి
integral of the form integration of f of x to the power of n into f dash of x. అయితే ఇంతకుముందు ఎలా వచ్చింది బేట f of g of x of g dash of x ఇవన్నీ సేమ్ లాగానే కాదు కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ ఏం చేస్తాం ఇక్కడ g of x ని తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే వి గాట్ g dash of x కదా సేమ్ టు సేమ్ పర్టిక్యులర్ ఏమైపోతుంది అంటే ఈ f of x ని తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే f dash of x అప్పుడు ఆ సబ్స్టిట్యూషన్ చేస్తే వి విల్ గెట్ ఏ ఆన్సర్. అయితే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి బేట ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x by under root of x square plus 25 dx ఏముంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x by under root of x square plus 25 dx కదా ఇందులో ఉంది కదా ఇందులో మనం చూడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది f డాష్ అవుతుంది ఎందుకు అవుతుంది సార్ అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ ని మనం t లాగా తీసుకుందాం చూడండి వర్డ్ x square plus 25 equal to t అంటే ఇది ఏమైపోయింది f of x అయింది దీని డెరివేటివ్ చేయండి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అనుకుందాం డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంత 2x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0 into dx equal to dt that means 2x dx equal to what we got dt ఇక్కడ చూడండి బేట 2x equal to we got dt now substitute beta integration of 1 by I condition ఏమైపోయింది under root of t I 2x dx equal to what dt ఓకే సరే మరి దీనికి ఫార్ములా ఎలా సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root t మనకి తెలియదు కదా అంటే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ దీన్ని పైకి తీసుకెళ్ళాలి బేట పైకి తీసుకెళ్తే ఏమవుతుంది t to the power of minus 1 by 2 why సో ఇక్కడ root t అంటే ఎలా రాయొచ్చు బేట t to the power of 1 by 2 పైకి తీసుకెళ్ళిపోయింది t to the power of minus 1 by 2 dt now apply the integration of x power n plus 1 by n plus 1 so here substitute here t to the power of minus 1 by 2 plus 1 by minus 1 by 2 plus 1 so here take the LCM here the LCM is 2 minus 1 1 that is t power 1 by 2 by 1 by 2 send to the upside denominator from the pi equal to 2 into under root of t plus c so that is 2 into under root of t value is how much beta x square plus 25 plus c so అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక f of x అనే కండిషన్ ఉంటుంది ఆ f of x అనే కండిషన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే మనకు f dash of x అనేది వస్తుంది ఆ f dash of x వచ్చింది తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే we will get the answer ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ వన్ ఓకే సో ఇలానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి I will discuss there సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆన్లైన్ లో క్లాస్ తీసుకున్నప్పుడు చెప్పండి ఓకే హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan inverse x by 1 plus x square dx ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan inverse x by 1 plus x square dx డైరెక్ట్ గా ఇది f of x అనేది తీసుకుంటే f dash of x అనేది వస్తుంది ఇలా సో హియర్ మనము ఏం చేద్దాం పుట్ tan inverse x is equals to t దాని తర్వాత ఏమవుతుంది 1 by 1 plus x square dx equal to what dt 1 by 1 plus x square dx equal to what dt integration of tan inverse అంటే t into dt why we got 1 by 1 into something ఇది equal to మనకి ఏంటంటే dt అంటే tan inverse అంటే ఏమనుకున్నాం t అప్పుడు t వచ్చేసింది now integration of t అంటే what t square by 2 plus c that implies t value is what tan inverse of x whole square by 2 plus c so ఇది మనం తీసుకోవాల్సిన కండిషన్ అంటే కండిషన్ ఎలా ఉంది సో ఎప్పుడైతే మనకి f of x తీసుకుంటే దాని డెరివేటివ్ చేస్తే f dash of x వస్తుంది దాన్ని తీసుకెళ్ళి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే we will get a answer ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్ ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x of log x whole square dx ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x of log x whole square x dx now here put ఏంటి log x is equals to t ఏం చేస్తున్నా put log x is equals to t దాని తర్వాత ఏమైంది 1 by x dx is equal to dt ఎందుకు డెరివేటివ్ ఆఫ్ log x is equals to what 1 by x dx సబ్స్టిట్యూట్ హియర్ 1 by x dx అంటే ఏం రాయొచ్చు హియర్ dt ఇది dt అయిపోయింది నెక్స్ట్ log x ఈక్వల్ టు ఏమనుకున్నాం t కాబట్టి 1 by t that equal to t ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి we have to take as a square పైకి తీసుకెళ్ళిపోయి పెట్టా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t స్క్వేర్ అంటే కండిషన్ ఇది -1 by t plus c that equal to -1 by t value is how much beta log x plus c so ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ అంటే ఏదైతే f of x తీసుకుంటామో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే దాంట్లో ఉన్న క్వశ్చన్ లా కనబడుతుంది దాన్ని చేసి సింప్లిఫై చేస్తే we will get a answer it is also very 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 important one okay next ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం సో దట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్
these problems are also important one. Next we have to go for next one. ఏముంది అంటే integration of 1 plus log x whole to the power of 5 x dx. Okay, now here put ఏం చేస్తున్నా బేటా 1 plus log x is equal to t అనుకుంటున్నా. Okay, derivative of 1 0, log x అంటే ఏమొస్తుంది 1 by x dx equal to what dt. That means 1 by x dx is equals to what we got dt. ఇక్కడ 1 by x dx అంటే ఏం రాయొచ్చు dt. Now substitute చేయండి integration of 1 plus log x అంటే we taken as a t, that is t power 5 into dt. Integration of t power 5 t power 6 by 6 plus c. Okay, what is the t value? 1 plus log x whole to the power of 6 by 6. Okay, so 6 by 6 plus 6. So అర్థమైంది అనుకుంటా. సో మెథడ్ అనేది చాలా ఈజీ, బట్ ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ f of x కండిషన్ ఇచ్చి దాన్ని డెరివేటివ్ చేస్తే మనకు వచ్చే కండిషన్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ అనిపిస్తాయి, కానీ ఒక్కదానికి ఒక మెథడ్, కానీ అన్ని కరెక్ట్గా నేర్చుకొని మెథడ్ వైజ్ ఇట్ విల్ బి గెట్ వెరీ 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 ఈజీ టర్మ్స్. ఓకే, సో ఇవి మనకు కావాల్సిన ఇవాళ ఈ 5th వీడియోలో ఉన్న మెయిన్ టర్మ్స్. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా 1-2 ప్రాబ్లమ్స్ చెప్తాను దీనిపై టాపిక్ పైన, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఇవన్నీ చెప్పేది. ప్రతి ప్రాబ్లం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే integration of tan inverse x whole square by 1 plus x square dx. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ tan inverse x అనేది t అనుకుంటాం, then 1 by 1 plus x square dx equal to dt అవుతుంది. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైపోయింది ఇక్కడ t square of dt that equal to ఏమైపోయింది t cube by 3 plus c that equal t value is how much beta tan inverse of x whole cube by 3 plus c. సో ఇది మనకు కావాల్సిన కండిషన్.